చేశారో అప్పటి నుంచి మేము భయపడుతూనే ఉన్నాము. ఎందుకంటే రేషన్ మాఫియా అనేది చిన్న వ్యవస్థ కాదు, వేళ్ళూనుకొని పోయి ఉన్న వ్యవస్థ, గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అని చెప్పేసి ఎప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాము. అందులో భాగంగానే మా భయానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా నిన్న వచ్చినటువంటి ఫోన్ కాల్ చూసి మేమందరం కూడా భయపడ్డ సన్నివేశం చూసాము. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మము అనేది, సనాతన ధర్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు అని చెప్పేసి నిన్న ఓల్డ్ సిటీలో వచ్చిన టాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క అంతర్గత అభిప్రాయమే తప్ప వ్యవస్థలో అయితే ఇది ఏమీ లేదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలను కూడా, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఇతర ధర్మాలు అలా కామెంట్లు చేసే వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదండి. అలా కామెంట్లు చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ పట్టవు. ఇంకా అట్లాంటి వాళ్ళందరినీ కంప్లీట్ గా మతోన్మాదులు అనాలే తప్ప వేరే పేరు వాళ్ళకి సెట్ అవ్వదు. అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోము కూడా. మేము ఇది పూర్తిగా రేషన్ మాఫియా అడ్డుకట్ట వేయడానికి ట్రై చేశారు కాబట్టి దానికి సంబంధించి ఆయన్ని బెదిరించాలి అన్నటువంటి ధోరణిలో వచ్చిన కాల్స్ గానీ మేము భావిస్తున్నాము. దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీసుకురావాల్సిందే. ఈ రోజు ఈ ఫోన్ కాల్ తో సరిపోయింది. ఇప్పుడు కనుక ట్రేస్ అవ్వకపోయి ఉంటే ముందు ఇంకేం జరిగేది దీనిలో తెలియదు. ఖచ్చితంగా నిజంగానే ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంత ఎర్లీగా ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసినందుకు. లేదంటే ఈ రోజుకి జన సైనికుల్లో వీర మహిళల ఆగ్రహ జ్వాలలు పెరిగిపోయాయి, ఇంకా భయాందోళనలు ఎక్కువైపోయాయి, ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా దారితీసే సిచ్యువేషన్ ఉండేది. కానీ పోలీసు యంత్రాంగం సత్వరంగా వెంటనే వాళ్ళు స్పందించి ఆ వ్యక్తిని పట్టుకోవడం నిజంగానే చాలా సంఘటనలకి అడ్డుకట్ట వేసిన వాళ్ళు అయ్యారు 100%. ఇంకొకటి ఈ బెదిరింపు ఫోన్ కాల్స్, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనసేనలో ఉన్నోళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఆయన వెంట నడుస్తున్న వాళ్ళందరూ కూడా నార్మల్ గా మీరు చూసినటువంటి సంప్రదాయ రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, క్యాడర్ లాంటి వాళ్ళు కాదు. జనరల్ గా ఏదైనా బయటకు నాయకుడు పిలిస్తేనే వచ్చేవాళ్ళు కాదు. 100% నివురు గప్పి నిప్పులా ఉన్నటువంటి వాళ్ళం మేమందరం. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం వచ్చిన వాడిని తగలట్టడానికి కూడా వెనకాడం. అట్లాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారి జోలికి రావాలి అనుకునేటప్పుడు ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సంఘటన సందర్భంగా. ఏదైనా ఆయన భద్రత మరింత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు కాదు సార్, మేము ఈ రేషన్ మాఫియా కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి కేంద్రాన్ని ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ విషయాన్ని మేము అడుగుతూనే ఉన్నాము. ఆయన టచ్ చేసిన విషయం చిన్నది కాదు. ఒక విషపనాగు పుట్టలో చెయ్యి పెట్టాడు. మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పేసి అని. కాబట్టి సెక్యూరిటీని పెంచండి అని చెప్పేసి మేము అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాము. నిన్న జరిగినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా అది ఇంకొంచెం మేము ఆ ఒత్తిడి తప్పనిసరిగా పెంచి తీరుతాం కేంద్రం మీద. 100% పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ అయితే మేము 100% కోరుతున్నాము. ఇవ్వకపోతే మాత్రం ఈ విషయం పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చేస్తాం. ఎందుకంటే ఆయన చిన్న విషయాన్ని టచ్ చేయలేదు. అట్లాంటి పేదల కోసం నిస్వార్థంగా నిలబడ్డ వ్యక్తి, అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్రం మీద ఉంది 100%. లేదంటే దేశవ్యాప్తంగా కేంద్రం మీద, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అండ్ ప్రభుత్వం మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంది 100%. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు మరొక అంశం అండి, నాగబాబు గారికి కేబినెట్ లో వారిని తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జన సైనికులందరికీ ఇది ఒక సంతోషకరమైన వార్త. అంటే 2 సార్లు నిజంగా ఆయన పార్టీ లైన్స్ కట్టుబడి 2 సార్లు కూడా ఈ హెస్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది ఫ్రే. ఆ ఫ్రే నుంచి తప్పుకున్నారు చాలా వినయంగానే. సో ఈ క్రమంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చా, లేకపోతే బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనొచ్చా ఆయన్ని క్యాబినెట్లో తీసుకోవటం? సార్, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడి ఇప్పుడు జన సైనికులం, వీరమహిళలు మేము ఎలా ఉంటామో, నాగబాబు గారు కూడా ఆయన బ్రదర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మాలాగే ఒక కార్యకర్త లాగా పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన. ఉన్న అందరిలో కల్లా సీనియర్ గా ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. బ్రదర్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన ఎలాంటి అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్య జన సైనికులాగా వ్యవహరించినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తికి ఈ సీటు దక్కడం నిజంగానే ఆయన దానికి ఎలిజిబుల్ 100% అని మేము అందరం భావిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటికిప్పుడు నిర్ణయం అయితే కాదు. గతంలో ఒక ఎంపీ సీటు త్యాగం చేయడంలో కానివ్వండి, మొన్న కూడా రాజ్యసభ ఇదిగో అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన సడన్ గా పదవుల కోసం పోరాడే వ్యక్తిని కాదు, ఒక జన సైనికుల్లాగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉంటాను ఎల్లప్పుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆ విషయాన్ని కూడా త్యాగం చేసిన విషయం మనం చూసాము. ఈ రోజు మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తున్నందుకు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న విషయం. ఎందుకంటే నాగబాబు గారు చాలా ముక్కుసూటి మనిషి. నిస్వార్థంగా తను చెప్పాలనుకున్నది, తను చెయ్యాలి అనుకున్నది స్ట్రైట్ గా ఎవరికైతే మంచి జరగాలో వాళ్ళు ఖచ్చితంగా చేసే వ్యక్తి. ఏ తప్పు అయితే జరుగుతుందో ఆ తప్పును డైరెక్ట్ గానే ప్రశ్నించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే 100% రాష్ట్ర రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి మంచి జరుగుతుందని మేము బలంగా నమ్ముతున్నాము. ఆయనకి మంత్రి పదవి ఆయన కీర్తి కిరీటంలో ఒక మణిగా ఉండిద్దని చెప్పేసి మేమైతే 100% భావిస్తున్నామండి.
ఇంకొకటి అంబటి రాంబాబు గారు రాత్రికి రాత్రే ట్వీట్ చేశారు, మల్టీ స్టార్ సినిమా తీస్తున్నారా మీరు కూటమి ప్రభుత్వంలో, అందరూ మీరేనా, ఇంకెవరు బయట వాళ్ళకి అవకాశం మీరా అని. చూసారా అది ఆ ట్వీటు? ఈ ట్వీట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు శవం కాడ సంతకాలు పెట్టినప్పుడు మీ నానేమన్నా, రాజా నీకు మళ్ళీ జాగిరి రావడానికి రాష్ట్రానికి ఇంకెవరు అర్హులు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదండి, అంబటి రాంబాబు గారు చేశారు ఆ ట్వీట్. కాదండి, ఈ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసి ఉంటే అప్పుడు బాగుండేదండి. అంబటి రాంబాబు గారు ఈ రోజు చేయడం అంటే టైం లేట్ అయిపోయిందండి, ఆయనకి ఛాన్స్ మిస్ అయ్యారంటున్నాను. రైట్, ఒకసారి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళండి. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి ముఖ్యమంత్రి గారు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారనే వాళ్ళందరికీ చెంప చెల్లు మనిపించేలా సమాధానం చెప్పారు. నాగబాబు గారిని క్యాబినెట్లో ఇండక్ట్ చేసుకుంటారు. రెండోది, డిప్యూటీ సీఎం గారికి ఈ బెదిరింపు కాల్స్ విషయంలో కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారు పోలీస్. ఇట్స్ అప్రిషియబుల్. అంటే వాళ్ళు చేయనప్పుడు చేయలేదన్నాం, చేసినప్పుడు చేశారని చెప్పి అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి చెప్తున్నా. ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మొదట ఉద్యమం గారు మీకు, అలాగే డబల్-9 ప్రేక్షకులకి, జనసేన నేత అరుణ గారికి, అలాగే వైసీపీ శ్రీకాంత్ గారికి, మిత్రులు కాంగ్రెస్ నేత అందరికి కూడా శుభోదయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన మాఫియా దందాలన్నీ కూడా అనేక రకాల రూపంలో బయటికి తీసుకొస్తున్న ఎన్డీఏ కుటుంబ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు ఉంటాయి, బెదిరింపు కాల్స్ ఉంటాయి, దాడులు కూడా ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సత్యకుమార్ మీద దాడి చేసిన విషయం మర్చిపోకండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ రానికుండా ఆపడానికి ప్రయత్నం చేయని దాడులు కావచ్చు, అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకని చెప్పి సవాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు పేదవాడికి ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం విదేశాలకి పంపించి డాలర్లు వర్షం కురిపించుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రలు భగ్నమవడంతో చాలా మంది పాపము జీవనోపాధి కోల్పోతున్నారా, కడుపు కొట్టామా అనే ఫీలింగ్ లో ఉన్నారు. దీంతో బెదిరింపు కాల్స్ కాదు, అవసరమైతే బద్దెగించి వేరే రకమైన దాడులు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏం జరిగినా పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు ఏం జరిగినా గంటలు తెలిపోతాం. అది ఎన్డీఏ కుటుంబ నాయకుల గొప్పతనం. అంతే గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ శాఖల పరిధిలో తప్పులు జరిగినా వదలట్లేదు, సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తుల్ని వదలట్లేదు, మహిళల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఎవరైనా బిహేవ్ చేసిన వాళ్ళు వదలట్లేదు. గంటల్లో పరిష్కరిస్తున్నాం. శాంతి భద్రతలు బ్రహ్మాండ డెవలప్ ఇది నిదర్శనం. అలాగే ఈరోజు ఏదైతే ఆ రోజు త్యాగాలకి, అలాగే చాలా మంది శాసనసభకు రానికుండా, అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని గెలవలేదు కదా అని హేళన చేసిన అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో చాలా విషయాలపైన ఎన్డీఏ కూటమిని బలపరచడంలో కానీ, నాయకత్వం వహించడంలో కానీ, అనేక విషయాల్లో కీలక పాత్ర పోయించిన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి ఇస్తారా, ఉప ముఖ్యమంత్రి ఇస్తారా, ఎన్ని మంత్రులు ఇస్తారు, ఎన్ని సీట్లు, అనేక రకమైన ప్రశ్నలు వేసిన బ్లూ మీడియా, కొల మీడియాకి ఈరోజు సమాధానం ఆచరణ చెప్పు. ఈరోజు 21 సీట్లు 100% టైగర్ స్ట్రైక్ గెలుచుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మా నాగబాబు గారికి ఇస్తే అదొక 3వ మంత్రి వర్గం అవుతుంది. అయినా సరే ఇక్కడ సీట్లు కాదు ప్రాధాన్యత. పార్టీ 3 కుటుంబాలు ఏవైతే నిర్ణయించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పెరగడున్నామో అందులో భాగంగా ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఇచ్చిన అవకాశాలు చాలా సందర్భంగా నాగబాబు గారికి వచ్చినా సరే పెద్దవాళ్ళకి ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకుంటాను, సీట్ల కోసం కొట్లాడేవాడిని కాదని చెప్పడంతో ఆయన తగిన స్థానం కల్పిస్తున్నారనే విషయాన్ని ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ కూడా నాగబాబు గారికి ఇస్తున్న మంత్రి పదవి దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా నేను పదవి తెలియజేస్తాను. అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. ఇంక రెండో విషయం, ఇంకోటి చాలా ఓపెన్ కామెంట్స్ వస్తున్నాయండి. జగన్ భారతి బియ్యం మాఫియా ముఠా పవన్ కళ్యాణ్ గారిని అంతం చేయడానికి చూస్తోంది. అంటే మనం ఇక్కడ కూర్చున్న మనందరికన్నా కూడా జనం చాలా ఇంకా లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచన చేసి మరీ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా ఇందాక వాస్తవంగా మొదలు మన అరుణ గారు చెప్పారు, ఇది రేషన్ మాఫియా కుట్ర పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాఫియా సామ్రాజ్యం నుంచి ఒక చిన్న 2 ముక్కలు చెప్తారు. పోర్ట్లు, షిప్ యార్డ్లు బినామీ దూరంపూడి చంద్రశేఖర్, ఎయిర్పోర్ట్లు బినామీ పూర్తిగా కనికారెడ్డి, ఐడియా ఉంది కదా సార్, ఎయిర్పోర్ట్ మాఫియా కనికారెడ్డి గారు. అలాగే ఈరోజు మైనింగ్ ఇసుక బినామీ మాఫియా, ఇది ఇంకా దారుణం. ఇది మిథున్ రెడ్డి గారి నాయకత్వం. అక్రమంగా కబ్జాలు సంపద సృష్టించడంలో విజయసాయి రెడ్డి గారు కీలక పాత్ర వహించారు. ఇది కాకుండా చౌదరి గారు
రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం, వైసీపీ అధికార ప్రతినిధి. సో చూశారు కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాఫియాని టేక్ ఓవర్ చేసి మీ నాయకులు చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా క్రైమ్స్ నిర్వహిస్తూ వచ్చారని చెప్పేసి చౌదరి గారు వివరాలతో సహా వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఎందుకు కొంత అలసత్వం ప్రదర్శిస్తుంది వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే విషయంలో అని చెప్పే మాట కూడా నెటిజన్స్ నుంచి వినిపిస్తుంది. పైగా ఇంకోటి మర్చిపోయారు చౌదరి గారు, ఇందాకేంటంటే సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి ఈ మైనింగ్ విషయంలో మొత్తం అంతా తానే నడిపించాడు ముందరనే ఆరోపణ కూడా. సో అంతా కనెక్టర్. సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఎర్రచందనం లెక్కర్ పెద్దిరెడ్డి గారి నాయకత్వం జరిగారు మాఫియా. భూములు రియల్ ఎస్టేట్ సుబ్బారెడ్డి గారి నాయకత్వం జరిగింది. దేవాలయాలు అధర్మారెడ్డి గారి నాయకత్వం మాఫియా చేశారు. అదే మందులు ఫార్మా కంపెనీలు సరతరెడ్డి గారి నాయకత్వం మాఫియా. స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి మాఫియా చెవిరెడ్డి. గత 5 సంవత్సరాలుగా ఇటువంటి 9 రకాల మాఫియా డాన్లు పెట్టుకొని సామంతరాజులు పెట్టుకొని ఈ మాఫియా సామ్రాజ్యం పెంచారు. ఈ మొత్తం సామ్రాజ్యం ఎక్కడ ప్రమాదం జరిగినా వేల కోట్ల రూపాయలు అలాగే తాడేపల్లి వైపు ఏళ్లు చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? కార్యకర్తలు లేరు, మంత్రులు సామంతరాజులు అదేవిధంగా కుటుంబ సభ్యులు పక్కకి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు ఈ విధంగా దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉన్న మా ప్రభుత్వంలో ఎవరు ఎంత వారైనా తప్పు చేస్తే తుప్పు రేకొడతాం విషయం హెచ్చరిస్తూనే భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద జరిగిన ఆ యొక్క ఈ తుక్కు రేగొట్టడం అనే విషయంలో మీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా అదే జరుగుతుందా అండి? ఎందుకంటే రేషన్ బియ్యం దాంట్లో మీ వాళ్ళు చాలా ఐకమత్యంగా ద్వారంపూడి గారితో కలిసి పనిచేస్తున్నారు కదా, అంటే అంత సంఘీభావం ఎక్కడ చూడలా నేను, అందుకని అడుగుతున్నాను. 100% సార్, ఎవరైనా సరే మా పార్టీ నాయకులు చేస్తే కూడా ఖచ్చితంగా తాళ తీస్తామని చెప్పాం. బెల్ట్ షాపులు కాడు కానీ లిక్కర్ షాపులు కాడు కానీ ఎక్కడ జరిగినా కూడా బాబు గారు క్షమించట్లేదు. మా చంద్రగిరిలో ఈ విధంగా కొన్ని బెల్ట్ షాపులు ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. రిక్వెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ తీసి పంపించాం. సో అదే సందర్భంలో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పులివర్తి నాని గారికి మధ్య ఉన్న బంధుత్వం, అవినాభావ సంబంధాలు వీటి మీద కూడా ఏమైనా దృష్టి పెట్టారా అండి? సార్ ఇది కొంత బాధాకరంగా కలిగిన అంశమైనా కూడా ఇది నాని గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ భార్య వైపు నుంచి అదో తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదో బంధుత్వం ఉందని, దాంట్లో ఏదో మెతకబడ్డారు అనే ఆలోచన ఉంది కానీ 100% కాదు. పార్టీ నాయకులు లోకేష్ గారు నానితో మాట జరిగింది. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ లోకేష్ గారు ఏమన్నారు తెలుసా? ఆ మీటింగ్ లో అన్నా మీరు సినిమాల్లో చేరొచ్చు కదా, మీరు అద్భుతంగా నటిస్తున్నారు అన్నారు. తెలుసా ఆ విషయం మీకు? సార్ అది ఖచ్చితంగా మందలిస్తారు సార్, తప్పు చేస్తే ఎవరైనా మందలిస్తారు. అలా మందలించడం జరిగింది. ఆయన కూడా నేను పొరపాటు చేశాను, పూర్తిగా మా మిసెస్ కబ చెప్పడంతో ఇట్లా జరిగిందని అనుకోవడంతో మళ్ళీ కేసులు మళ్ళీ రివైవ్ చేసుకున్నారు. మళ్ళీ కేసులు మొన్న ఎయిర్పోర్ట్ కూడా మాట్లాడినప్పుడు మళ్ళీ నాకు ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళు ఒప్పుకోవటం లేదని వేరే లాయర్ తో మాట్లాడుతుంటే నేనే ప్రత్యక్షంగా విన్నాను. కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. తాత్కాలిక ఏదో బంధుత్వం. రైట్, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి. శ్రీకాంత్ గారు చూశారు కదా, 9 డిపార్ట్మెంట్స్ 9 మాఫియాలు, అందరూ చక్కగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. సో రేపో మాప ఆ 9 మాఫియా లీడర్స్ని 9 మాఫియాల ఆర్గనైజేషన్ లీడర్స్ని లోపలేసి బొక్కలకు తోసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఎలాగూ కార్యకర్తలు లేరు, ఉన్న నాయకులు జైల్లోకి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏందండి అసలు? ఆయనేమో జనంలోకి వెళ్తా అంటున్నాడు, వీళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. వీక్షకులకి, వాసుదేవన్ గారికి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం. వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ కావాలంటే అడిగి తీసుకోవచ్చు. ఈ యొక్క ఏదైతే ఫోన్ కాల్ బెదిరింపులని అవని ఇవని నిన్న మొన్న చూసాం. ప్రధానమంత్రి ఆఫీస్కే ఫోన్ కాల్ బెదిరింపు వచ్చింది. అంటే దేనికోసం వస్తున్నాయి? ఏది చేసినా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు మాఫియా ఉంది. మీరు కావాలంటే అడిగి తీసుకోండి. ప్రధానమంత్రిని ఎట్లా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ అడ్డదారులు ఎందుకు నేను అడుగుతున్నా. అదేవిధంగా మన నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చుకోండి, తప్పేముంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చినా, చిరంజీవి గారిని ఉగాది తర్వాత సీఎం చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ మీ నోటితోనే ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా, ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా అని ఏడిచారు కదా. ఇప్పుడేమైంది అని అడుగుతున్నా. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఉంటాయా అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కర్నూలు జిల్లాలో వచ్చినప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ మాట్లాడారు. ఒకే పల్లె ఒకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో షర్మిల గారికి పదవి ఇవ్వకుండా ఒక్కడే కాపాడుకుంటూ వచ్చారు. మీ మాదిరి కుటుంబాలు పదవులు రేపు పొద్దున్నే నాగబాబు గారు, మర్నాడు పొద్దున్నే ఉగాది తర్వాత చిరంజీవి గారి సీఎం ఇట్లంతా కూడా చేయలేదు. కానీ ఈ చంద్రబాబు గారి
కూటమి చేస్తున్న డైవర్షన్ పాలసీస్ ఎలా ఉందంటే ఈ అగంతకులు కూడా అదే. ఈ చంద్రబాబు గారు ఏ ఒక్క దీన్ని అవలంబించకుండా సూపర్ 6 అందరినీ పక్కన పెట్టి ఏదైతే డైవర్ట్ చేస్తున్నారో ఈ మోడీ గారికి కాదు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారికి కాదు కానీ ఇండియాలో చాలా మందికి వస్తున్నాయి కాల్స్. ఇదంతా టేక్ ఇట్ ఈజీగా అగంతకులు ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు వేగ్గా చేస్తున్నట్ల సూపర్ 6 అమలు పరచలేక ఏవైతే అందరికీ చెప్తున్నారో అదే ప్రభుత్వంలో ఆ అగంతకులు కూడా చేస్తున్నారు. దాన్ని పట్టుకొని నిగ్గుదేలిస్తే మంచిదే ఎందుకంటే ఎక్కడ కూడా బెదిరింపు కాల్స్ కానీ ఇది కానీ ఏది చేయకూడదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎవరు మనకు ఇది చేసినా కూడా కాపాడాలి. అదే విధంగా నిన్న చూస్తూనే ఉన్నాం లడ్డు బోటు సోషల్ మీడియా. మరి మన ఎందుకోసారి ఇది మిస్ అయిపోయింది, బియ్యం కయ్యం బియ్యం అనేది. బియ్యం కయ్యం బియ్యం ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. ఏది కానీ 6 నెలల నుంచి వీరు చేసిన అభియోగాలు ఏమన్నా కూడా ఒక్కటైనా కూడా మనకు ఉపయోగపడ్డాయా, దాని గురించి ఎవరికైనా శిక్ష పడిందా అని చూసాను. నిన్న మనం చూసాం జగన్ అదాని. జగన్ అదాని అమెరికా వచ్చి పట్టుకుపోయేటట్టు చేశారు. అమెరికా రేపో పొద్దున్న వచ్చి జగన్ పట్టుకుపోతుంది అనేటట్టు మాట్లాడారు. ఏమైంది? ప్రతి ఒక్కటి ఆరోపణలు ఊరికే మాట్లాడుకునేదానికి మీరు మంచి టైం ఇస్తున్నారు, దాన్ని అభియోగాలు పెట్టేదానికి వీరికి మంచి అవకాశము. ఏదైనా ఒక్కటన్నా నిరూపణ అయిందా? ఈ 6 నెలలలో 6 తీశారు. మన బియ్యం కయ్యం అయిపోయింది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని ఏమి చేశారు మీరు ఇన్ని రోజులు అని చెప్పండి. ఫస్ట్ 6 నెలలు కొండందవి ఎలకన పట్టినట్టు ఈ రోజు మన వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని తీస్తున్నారు. కేవీ రావు గారికి యనమల రామకృష్ణుడు లెటర్ రాశారు. ఏం రాశారో ఒకసారి చూడండి. దాంట్లో కేవీ రావు గారు యనమల రామకృష్ణుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. దాంట్లో ఎక్కడికి పోయింది, దాంట్లో అబ్బాయి పేరన్న ఉందా, ఏముంది? ఇవంతా కూడా సార్ కూటమి ప్రభుత్వము వారు చేస్తున్న సూపర్ 6లను అమలు పరచలేక చేస్తున్న అభియోగాలు తప్ప ఏ దాంట్లో కూడా ఆధారాలు లేవు, అన్ని నిరాధారాలే. కాకపోతే నేను చెప్పేది ఈ యొక్క ఫోన్ కాల్ బెదిరింపు గురించి, అమ్మ మీరు మా నాగబాబు గారిని సీఎం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నా ఉగాది తర్వాత నేను అదే చెప్తున్నా. చౌదరి గారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ ఎంటర్ అయిపోతుంది, ఒకే ఫ్యామిలీ ఎంటర్ అయిపోతుంది, అందరూ బయటికి పోతుంది. నేను చెప్తున్నాను ఏమంటే ఏదన్నా పదవులు మీకు వచ్చేటట్టుకైతే ఈ సంవత్సరం 2 ఏళ్ళలోనే దాన్ని జాగ్రత్త పరుచుకొని పదవి తెచ్చుకోండి. మళ్ళీ ఛాన్స్ లేదు. ఈయన మంత్రి అయిపోతారు, చిరంజీవి గారు సీఎం అయిపోతారు. ఏది కూడా శ్రీకాంత్ గారు విషయంలో కొంచెం అరుణ గారు చాలా క్విక్ గా మీరు రెస్పాన్స్ ఇవ్వండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఆల్రెడీ చాలా బాగా ఉంది. రైట్ శ్రీకాంత్ గారు ఓకే, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. అరుణ గారు ఏదో అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి లెట్ us listen to her అండి. అరుణ గారు చెప్పండి. రైట్ అరుణ గారు ఓకే అరుణ గారు మాడతారు. ఓకే ప్లీజ్ అరుణ గారు మాడతారు. సార్ వీళ్ళ పార్టీకి ఏదైతే అర్హత కోల్పోయారో దాని గురించి వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు, దానికి నవ్వొచ్చింది సార్. షర్మిల గారికి అవకాశం ఇవ్వండి, పార్టీలో ఎక్కడ ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దో, కేంద్రంతో ఆవిడ ఎక్కడ పెద్ద నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిద్దని చెప్పేసి షర్మిల గారికి అవకాశం ఇవ్వలేదు. వీళ్ళు ఈ మాట మాట్లాడడానికి ఎప్పుడు అర్హులై ఉండేవాళ్ళంటే అవినాష్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా ఉంటే అర్హులై ఉండేవాళ్ళు. విజయమ్మకు పార్టీ అధ్యక్షురాలు ఇవ్వకపోతే అర్హులై ఉండేవాళ్ళు. విజయమ్మను ఎంపీగా పోటీ చేయించకపోతే అర్హులై ఉండేవారు. అట్లీస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 5 రెడ్లతోనే పాలన చేయించకుండా కనీసం మిగతా క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉంటే అయి ఉండేవాళ్ళు సార్. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు అయిన ఈయన బినామీ రెడ్లతోనే పరిపాలన సాగించి ఎలక్షన్ కు ముందు పార్టీ క్యాడర్ పనిచేస్తే అప్పుడెప్పుడు కాన్ఫరెన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిచిన తర్వాత పెత్తనమంతా వాళ్ళతోనే చేయించి ఇప్పుడు ఈ మాట మాట్లాడుకున్న అర్హులు సార్. నాగబాబు గారు అనే వ్యక్తి పార్టీ పెట్టి నుంచి కార్యకర్తలాగా పనిచేశారు. ఇవాళ ఆయనకి కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడం మూలంగానే మీలాంటి వాళ్ళ వల్ల అవకాశాలు కోల్పోతాయి అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం కాదు. ఆయన పార్టీని కష్టపడి నిలబెట్టడానికి పనిచేశాడు కాబట్టి ఆయనకి పదవి రావడం అర్హులు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే మీరు మాట్లాడేటప్పుడు ఏదన్నా ఆలోచించి మాట్లాడారా?
ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఎన్ని ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో అందుకనే కొంచెం ఆలోచన. రైట్ అరుణ గారు ఒక నిమిషం. అరుణ గారు శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు మళ్ళీ వస్తాను ఈ దగ్గరికి. శ్రీకాంత్ గారు ఇంకా ఇద్దరు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు రైట్, మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీకాంత్ మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. మనతో పాటు మరి కాంగ్రెస్ నాయకులు వారు కూడా ఉన్నారు. కాసరగడ్డ నాగార్జున గారు కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వేర్ టు వెల్కమ్. కాంగ్రెస్ బయటకు మాట్లాడటానికి వస్తుంది, సో ముందర వారిని స్వాగతించాలి, వారిని కూడా మాట్లాడేవాళ్ళు. షర్మిల గారి పేరు ఎత్తారు మరి. అవును సార్. మరి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాగబాబు గారికి పదవులు ఇస్తా ఇదంటే వీళ్ళలాగా ఫ్యామిలీ వదిలేసుకొని తిరగమని చెప్తున్నారు వీళ్ళు. అంటే షర్మిలమ్మకి పదవి ఇవ్వడానికి మాత్రమే ఫ్యామిలీ లేదంటే చుట్టాలకు ఎన్ని గుర్తొచ్చినాయా? ఇంతకుముందు చూస్తే అరుణ గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు కదా, అలాంటి ఒంగోలు ఇంకొక ఎంపీకి ఇచ్చేలా వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది నింపారు కదా. షర్మిలమ్మ ఒక్కడే ఎందుకు వచ్చిందంటే షర్మిలమ్మకి వెనక ఒక ఎంపీ పదవి కానీ మినిస్టర్ కానీ ఇస్తే ఆమె పార్టీ ఇదవుతుంది, ఆమె రాజన్న వారసురాలు కాబట్టి, ఆమె పోలికలతో ఉంది కాబట్టి నిజంగా పార్టీ వారసుగా రాజకీయ వారసులు కానీ శర్మలమ్మ అవుతుంది, పార్టీ మొత్తం ఆమెకి వెళ్ళిపోతూ ఒక భయంతో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వాలి ఆ రోజు. అది మెయిన్ రీజన్. అంతేగాని ఆయనకి వారసత్వం ఎంకరేజ్ చేయాలి లేదు. వారసత్వం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. కాబట్టి షర్మిలమ్మని ఎంకరేజ్ చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదయ్యారు. ఎందుకంటే భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇదయ్యారు. ఒకసారి తిరుమలరావు గారు వీటన్నిటితో పాటు రెండు ఇంపార్టెంట్ అంశాలు అంటే సరే ఐ థింక్ మీ ఇంటికి చాలా దగ్గర నుంచే ఆ మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు కృష్ణలంకలోనే ఉంటారు, అతను కూడా అక్కడి నుంచే ఫోన్ చేశాడు. సో హీ వాజ్ కాట్ బై పోలీస్. సో ఇటువంటి థ్రెటనింగ్ కాల్స్ డిప్యూటీ సీఎం గారికి రావటం అనేది అంత అలా చూసి వదిలేసే వ్యవహారం కాదు. 2 గంటల పోలీస్ అతన్ని ట్రై చేశారు, పట్టుకున్నారు, అప్రిషియబుల్. రెండో అంశం ఏంటంటే రాంబాబు గారు ఏదో మల్టీస్టారర్ సినిమా అని ఆయన మాట్లాడారు. ఇక మూడోది మంచు వారి ఇంట్లో గొడవలు. చాన్నాళ్ళు చిరంజీవి గారి ఇంట్లో గొడవల్ని వాళ్ళు హైలైట్ చేస్తూ మోహన్ బాబు గారు చాలా నానా రచ్చా రగడా చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే కర్మ రిటర్న్స్ అనే పాలసీ ఆయనకు కూడా వచ్చిందని నెటిజన్స్ రాస్తున్నారు. నేనంటాం కాదు, నెటిజన్స్ రాస్తున్నారు. ఆయన ఇన్నాళ్ళు ఆ కుటుంబం మీద పడిపోయారు, ఇవాళ సొంత కుటుంబంలో లుకలుకలు వచ్చినాయి. చివరికి ఆయన సైబరాబాద్ సిపి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయ్యా నన్ను రక్షించండి నా కొడుకు నుంచి అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్యానల్ సభ్యులందరికీ నమస్కారాలు అండ్ 99 టీవీ వీక్షకులకి మీకు నమస్కారాలు సార్. 100% అండి. ఇక్కడ ఫస్ట్ మన మోహన్ బాబు గారి ఇష్యూని తీసుకుందాం. ఎందుకనంటే మీరే అన్నారు కదా, కర్మ వెనక్కి ఇచ్చేస్తుంది, ఏది ఉంచుకోదు, దానితో పాటు కొంచెం ఎక్స్ట్రా వడ్డీ కూడా యాడ్ చేసేస్తుందండి. ఏది మర్చిపో, కాలానికి అంత మంచి జ్ఞాపక శక్తి ఉంది. అట్లాగే ఈయన మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయనకి ఒక మంచి బిరుదిస్తూ సన్మానించే సభలో ఆయన మోహన్ బాబు వ్యాఖ్యలు చేసి కోట్లాది అభిమానుల్ని, కుటుంబానికే కాక ఆ కుటుంబంలోని మనుషులకి కాకుండా కోట్లాది అభిమానుల్ని మానసిక శోభకు గురి చేసిన వ్యక్తి మోహన్ బాబు. అటువంటి వ్యక్తికి కొంచెం అంటే మధ్య మధ్యలో ఏదో చిన్న చిన్నగా వాళ్ళ ఇంట్లో గొడవలు హైలైట్ కాలేదు, కానీ ఈసారి తనకు ప్రాణరక్షణ కావాలి, రక్షించండి మహాప్రభో అంటూ ప్రభుత్వ పోలీసుల దగ్గరికి వచ్చేసి బాధపడిన పరిస్థితి, కొడుకుని కొట్టి మెడర్ కొట్టేసి పంపించేసి స్వయంగా ఎవరు చేయక్కర్లేదు సార్, వాళ్ళలో వాళ్ళే ఎవరైతే ఈ యాక్టివిటీ కారణమైన వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి తన సొంత కొడుకుని కొట్టించి పైగా తనకి రక్షణ కావాలని చెప్పేసి వెళ్ళిపోవటం 100% ఇది విధి రిటర్న్ ఇచ్చేసింది అతను. సో దీని గురించి మాట్లాడుకుంటే మనల్ని కూడా మోహన్ బాబులా మీరు అని అనుకుంటారేమో అనుకుంటున్నాను. దయచేసి అట్లాంటి ఒక గుర్తింపు లేని విలువ లేని వ్యక్తి గురించి ఇక మనం ఇంతకు మించి ఏం చెప్పలేను. నేను విలువ లేని అనే మాట మనం అనలేం కానివ్వండి, ఎందుకంటే ఆయన కూడా పాపం అపార్ట్ ఫ్రమ్ హిస్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఒక యూనివర్సిటీ పెట్టాడు, ఏదో నలుగురికి విద్యాదానం చేస్తున్నాడు. ఆయన కూడా టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా మోహన్ బాబు గారు కూడా, భక్తవత్సల నాయుడు గారు. మన ఇద్దరికంటే చౌదరి గారికి బాగా తెలుసు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు ఈయన తిరుపతిలో. సార్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే చంద్రబాబు గారు డైరీ నా పేరు మించి లాగేసుకున్నారు,
అందు గురించి నేను లాస్ అయ్యాను, చంద్రబాబు గారి హయాంలో నా కాలేజీకి ఫీజులు రాలేదు, రియంబర్స్మెంట్ ఫీజులు, ఇప్పటికీ పోరాడుతున్నాను. ఇక చాలా ఉంటాయి కదా సార్. వీళ్ళకి సినిమాలు లేవు, సినిమాలు ఒక సినిమా తీశారంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ల పాటు లెగవలేని పరిస్థితికి ఉంటుంది ఫైనాన్షియల్ గా, ఎందుకంటే అంత హిట్ సినిమాలు తీస్తారు వాళ్ళు. సో అటువంటి హిట్ సినిమాలు తీసిన వ్యక్తులకి సహజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. వాళ్ళు విద్యార్థుల మీద పడి ఏడ్చి తీసుకుని విద్యార్థుల దగ్గర దోచుకున్న సొమ్ముల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ కొత్త సినిమా తీస్తున్నారు. బహుశా ఆ సినిమా హిట్ అయితే కనుక ఈసారి విద్యా సంస్థల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే వాటికి ఏ రకమైన ఫండింగ్ ఉందో కూడా తెలియదు. రైట్, కమింగ్ టు జనసేన పాలిటిక్స్ అండి. జనసేనలో నాగబాబు గారిని అకామిడేట్ చేయడం మీరు పెట్టారు సరే. ఏరియా ఏదైనప్పటికీ మా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తూ ఈ రకమైన ఫోన్ కాల్ చేయటం కన్నా వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. మేము అంటే ఇంతకుముందు మేము ఒక పెద్ద నాయకుడిని కోల్పోయాం, రంగ గారి లాంటి పెద్ద నాయకుడిని మేము కోల్పోయాం. మళ్ళీ ఇంకోసారి అటువంటి పరిస్థితి రానియకుండా చూసుకోవడానికి మేము అది హైవే మీద ఉన్నా సరే ఆఫీస్, జనసేన ఆఫీసు, మేము మొత్తం అక్కడే కాపలా కాయటానికి రెడీగా ఉన్నాం. మీకు ఎంతవరకు దమ్ముంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి అనేసి మేము చెప్పదలుచుకున్నాం. అది కావాలని చేయించిన కాలా లేకపోతే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకునే కాలా అనేది పోలీసులు విచారణలో చెల్లుబాటు అవుతుంది. ఇదే వ్యక్తి పూర్వం అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి కూడా చేసిన విషయం మనం మర్చిపోవద్దు సార్. అంటే ఇదేదో ఆర్గనైజ్డ్ గా చేయించారని మనం. రేషన్ మాఫియా ఉందంటారా? అరుణ్ గారు ప్రశ్న లేవనెత్తారు, రేషన్ మాఫియా ఉందా దీని వెనకాల? ఎందుకంటే తేనె తుట్టని కదిలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏది పాలక కూటమిలో 134 స్థానాలున్న తెలుగుదేశం చేయలేని సాహసాన్ని పవన్ కళ్యాణ్ చేశారు. రేషన్ మాఫియా కాదు సార్. మీరు అంటే తొందరగా అంటే మొన్న మా ఫ్రెండ్స్ మేము ఏదో మాట్లాడుకుంటూ కొన్ని మాట్లాడుకున్నాం సార్. ఎర్రచందనం మాఫియా అంటే పుష్ప సిరీస్ స్టార్ట్ అవగానే కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. పుష్ప 1-2 కాదు సార్, ఇక్కడ మాఫియా అనే పేరు పెట్టేసి ఎర్రచందనం మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, రైస్ మాఫియా, విద్యుత్ మాఫియా, అంటే విద్యుత్ కొనుగోలు మాఫియా సార్. ఒక్కటన్నా 6 నెలల నుంచి ఒక్కటన్నా అభియోగాలు తప్ప ఏదన్నా మీరు దాన్ని నిర్ధారణ చేశారు? అభియోగాలు తప్ప అన్ని మీవి అభియోగాలకే సరిపోతుంది. మీ నిర్ధారణ ఏది జరగదు, నిర్ధారణ. చౌదరి గారు ఏదే నిర్ధారణ చేయలేదు, జరగదు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. తిరుమలరావు గారిని మాట్లాడియండి. మీకు మంచిగా అనిపించట్లేదు కదా సార్? మీకు కొంచెం వెయిట్ చేయండి, ఉబ్బరం వద్దు. మీకు కడుపుబ్బరం చాలా దిగిపోద్ది, కంగారు పడమాకండి మీరు. ఏంటి విద్యుత్ దగ్గర ఆగాం సార్. వైజాగ్ భూముల మాఫియా, భూముల మాఫియా, అసైన్మెంట్ భూముల మాఫియా, పోర్టు, అక్రమ పోర్టు మాఫియా, ఉద్యోగాల మాఫియా, ఇంట్లో ఒక 10 హైలైటెడ్ గా తీసుకోవచ్చు సార్. అంటే ఇంటర్నల్ గా జరిగిన కానీ ఇన్ని మాఫియాలన్నీ కలిసి ఒక ప్రభుత్వంగా ఏర్పడటం అనేది నిజంగా ఒక అద్భుతమైన అబ్బురపరిచే విషయం కదంటే దేశం మొత్తం మీద. ఇటు బహుశా ఎక్కడ ఉండదేమో, ఒక ఆంధ్రప్రదేశ్ కి ఈ ఫెసిలిటీ ఉందేమో. మాఫియాలు అన్ని కలిపి ప్రభుత్వంగా ఏర్పడటం కాదు సార్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాఫియా కొత్త పుంతలు తొక్కింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తిన్నారు అంటే సహజం సార్. అది మనం దేన్ని ఆపలేము మనం దాన్ని. కానీ మొత్తం నేనే చేస్తాను అనే రేంజ్ లో ఓహో ఇక్కడ అవకాశం ఉందా మాఫియా ఎవరు మీరు అందాక అన్నారు విక్రాంత్ రెడ్డి గారా, విక్రాంత్ రెడ్డి గారికి ఇది ఇచ్చేసేయండి. ఆయన జీవో ఇంటర్నల్ వాళ్ళ కుటుంబ జీవో ఇచ్చేసారు. కుటుంబంలో వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వటంలో సార్ రాత్రి ఏమన్నా మీరు సరిగ్గా నిద్రపోలేదేమో శ్రీకాంత్ గారు. ప్రీవియస్ గా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగాలు చూసుకోండి సార్ ఒకసారి. సింపుల్ విక్రాంత్ రెడ్డి గారి గురించి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏం రాశారో ఒకసారి వినండి సార్. అందరూ తలాకమని మాట్లాడితే బాగుండదు, ఏదో ఒక స్టాండ్ మీద ఉండండి. ఇప్పుడు అదాని గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం మాట్లాడారు తెలుసా అదాని గురించి?
సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం మాట్లాడారు, మంత్రి సత్య గారు ఏం మాట్లాడారు, సుబ్రహ్మణ్య స్వామి గారి బాటలోనే సత్య గారు కూడా నడుస్తున్నారు. మోడీ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మోడీ గారికి కూడా దీంట్లో అనుకుంటున్నాను మీరు. రైట్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఒకసారి చూడండి, మీరు మాట్లాడేది మేము మాట్లాడేది కాదమ్మా. మీ కూటమి సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీలో ఉన్నారు, సత్య గారు బీజేపీలో ఉన్నారు. అదాని గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి వారు మాటల్లో వినండి. ఏంటున్నా వేరే ప్రత్యేకంగా మేము వేరే చెప్పాల్సిన పనిలే. మనం మాట్లాడేది వేరు, మీరు మాట్లాడేది వేరు సార్. సబ్జెక్ట్ మార్చకండి. మీరు ఒకటే కదా సార్, ఇంకెందుకు మాట్లాడతారు మీరు? బీజేపీ కానీ మోడీ ప్రభుత్వం రెండు ఒకటే కదా. హాస్యాస్పదంగా ఉన్నాయి అభియోగాలన్నీ. టీవీని చూసే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మీరు మాఫియాలు కాదవి, మీరు అభియోగాలు. అది మాఫియాలు కాదని చెప్తున్నారు. అరుణ్ గారు మాట్లాడతారు ఒకసారి. ఓకే ఓకే శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. కూటమి ప్రభుత్వం చేతగాని శ్రీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారు సారీ అరుణ్ గారు మాట్లాడతారు. మీరు ఇస్తాను మీ దగ్గర. మేము కూడా అందరం నవ్వుతున్నాం సార్. సరే అరుణ్ గారు మాట్లాడతారు ఒకసారి. మేము కూడా నవ్వుతానే ఉన్నాం. మేమేం సీరియస్ గా లేవు, మేము నవ్వుతానే ఉన్నాం. చౌదరి గారు ఏంటి సార్ మీరు నవ్వుతా ఆపేశారు? నవ్వండి సార్. సరే అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు ఒకసారి. అరుణ్ గారు సార్ ఒక టీచర్ కి 10 మంది పిల్లల్ని అప్పచెప్తే నువ్వు సైన్స్ నేర్చుకో, సోషల్ నేర్చుకో, తెలుగు నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో అట్లా చెప్తారు. అలాగే ఒక రైతుకి 10 మంది పిల్లల్ని అప్పచెప్తే పొలం ఎలా దున్నాలి, పంట ఎలా వేయాలి, నారెలా వేయాలని ఎలా చెప్తాడు. ఒక దొంగకు 10 మంది పిల్లల్ని అప్పచెప్తే జేబు ఎలా కొట్టాలి, బ్లేడ్తో ఎలా కొట్టాలి, శారీ ఎలా కొట్టాలి, పర్సు ఎలా కొట్టాలని చెప్పేసి నేర్పిస్తాడు సార్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి 10 మంది నాయకులను అప్పచెప్తే ఏ మాఫీ ఎలా చేయాలని చెప్పేసి అందరికీ నేర్పించాడు సార్. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ రోజు అభియోగాలు అంటున్నారు, కానీ పట్టుబడుతున్నాడు మాఫియాలో ఉన్న వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఎర్రచందనం మాఫియా అన్నాం, పట్టుబడింది. ఆల్రెడీ దాని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అందరు రాష్ట్రాలకు కూడా. రేషన్ మాఫియా అన్నాం, పట్టుబడింది. ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో కదులుతోంది. ప్రతిదీ కూడా ఆధారంతో సహా పట్టుకుంటుంటే అభియోగాలు అంటారేంటి సార్? మరి పట్టుబడ్డ వాళ్ళంతా సరుకంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఈ వార్తలను ఎందుకు వేస్తున్నారు మరి? సార్ నిన్ననే కదా సార్ వైజాగ్ లో పట్టుకున్నారు. అది కూడా మీరు కాదంటే ఎట్లాగండి? నిన్ననే కదా 486 టన్నులు పట్టుకున్నారు. అది కూడా అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ, బన్నీ ఫ్యామిలీ బాగున్నప్పుడు రాలే. మీకు సరిపోకుంటే మనం వేరే టాపిక్ లో మాట్లాడి సార్. ఇక్కడ సినిమా కలెక్షన్ అక్కర్లేదు మాకు. సినిమా కలెక్షన్ మీరు చౌదరి గారు నాకైతే ఒకటి తెలుసు, మీరు ఒక ఆలోచనలో పట్టిపోయారు. నాగబాబు గారు మంత్రి అయిపోతున్నారు, చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయితే నా పదవి ఎట్లా అని మీరు ఆలోచిస్తున్నారని నా అభిప్రాయం. సరే సరే ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు సార్ ఇంతమంది ఇన్ని మాఫియాలకి ఆయన పదవులు ఇచ్చి షర్మిల గారికి ఎందుకు లేదండి? అదే సార్ మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు సరే షర్మిలకి సో అందుకనే ఆవిడ బయటకు వచ్చిందంటారు. అలా ఎందుకు అనుకోవాలి సార్? ఇప్పుడు మీరే కదా అన్నది, నేనెక్కడ అన్నాను? అందుకే అదే కదా మేము చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబాన్ని కూడా చూసుకోవడంలో విఫలమయ్యారు. బట్ రాష్ట్రానికి అందుకే రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పి ప్రజలు ఎంత ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. అదొకటి సార్. రెండోది నాకు ఈ పెద్ద మనుషులు చెప్తా, నేను గిచ్చుతాను మీరు ఆడమండి, లేదు మీరు గిచ్చండి నేను ఆడుస్తానంటూ ఇప్పుడు వైసీపీ కానీ లేదా కూటమి కానీ అందరూ దొంగలే కదా. మీకు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? నిజంగా మీకు శుద్ధశుద్ధి ఉంటే జనసేన పార్టీ ఎందుకు పెట్టారని చెప్పారు సార్ స్టార్టింగ్లో. వీళ్ళు మేము ప్రశ్నించడానికి పెట్టామని చెప్పి చివరికి ఏం చేస్తున్నారు? వీళ్ళు పదవులు పంచుకుంటున్నారు. ఏదో 100 కోట్లు 200 కోట్లు జరిగిన మాఫియా మేము పడతారు కదా, 1700 కోట్లు అవినీతి జరిగింది ఏది పవర్ సప్లై మీద. దాని మీద మీరు కమిటీ ఎందుకు చేయట్లేదు, విచారణ ఎందుకు చేయట్లేదు? ఇంతవరకు సిటీ ఇన్వెస్టిగేషన్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎందుకు అడగట్లేదని చెప్పి ఇంతవరకు నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్. వాళ్ళు క్వశ్చన్ ప్రశ్నించడానికి ఎలా అడుగుతారండి? మీరేం మాట్లాడుతున్నారు? ఎలా అడుగుతారు? పైన అదాని, మోదీ వీళ్ళున్నారు,
సౌత్ బ్లాక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా అడుగుతారు అదే సార్ మీరు? నేను అడిగింది కూడా అదే సార్. ఇప్పుడు మాకు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాలి, పదవులు పంచుకుంటున్నారు కదా, ఈ పెద్ద మనిషి చెప్తున్నారు, మరి మీ సెంట్రల్ కనీసం దాని మీద కనీసం వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ కూడా అసెంబ్లీలో మాట్లాడటానికి చర్చించడానికి సమయం కూడా ఇవ్వట్లేదు సార్. మీరు 1750 కోట్ల దగ్గర ఆగారు, నేను 1,00,000 కోట్ల నష్టం గురించి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావన చేయకపోవటం గురించి అడుగుతున్నాను. అవును, చర్చించాలి కదా సార్. ఇప్పుడు నష్టం 1,00,000 కోట్ల నష్టం, అవినీతి 1750 కోట్లే, సముద్రంలో కాకిరెట్ట. 1,00,000 కోట్ల నష్టం గురించి ఎందుకు మాట్లాడలేదనే విషయంలో మీరు అడగలేదుగా షర్మిల. మీకు ఇంకోటి అండి, మీకు స్క్రిప్ట్ లో తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి వస్తాయట సార్. ఎవరన్నారు? ఎవరు రాయట్లేదా? ఎవరు రాయట్లేదా మీ పార్టీలో? వైసీపీ ఎందుకని వైసీపీ వాళ్ళకి ప్రశ్నించడం రాట్లా? షర్మిలమ్మ ముందుకెళ్లి ప్రశ్నిస్తుంది. బహుశా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నిలబెడితే వైసీపీ ఉండదు. మీరు ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ను మీ షర్మిలమ్మ గారి స్క్రిప్ట్ ఒకసారి పక్కన పెట్టుకుని చదువుకోండి. కింద సంతకాలు మారితే పైన ఆస్టీ సబ్జెక్ట్ ఒకటే. అంటే తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ చేయమని చెప్పి ఎవరైనా మాట్లాడతారు సార్? మాట్లాడతారా? మేము మాట్లాడాం సార్. ఏమని సిబిఐ మాట్లాడలేరు కాబట్టి ఎందుకు భయపడుతున్నారని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ వెల్ యాజ్ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే కాసేమో స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారంటారు, కాసేపు స్క్రిప్ట్ వీళ్ళు ఇచ్చారంటారు. అంటే మీరు మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛ ఉండదేంటి సార్ వీళ్ళు? సరే, మీరు మాట్లాడుతున్నారు. రెండోది ఏంటి, ఆవిడ్ని మార్చేస్తున్నారట ఢిల్లీలో. ఏవో ఢిల్లీ నుంచి కబురు వచ్చింది, ఆవిడ్ని మార్చేస్తున్నారు. చిన్న మాట సార్, ఇంకొక చిన్న మాట. ఒక నిమిషం తిరుమలరావు గారు, వస్తాను ఈయన మాట్లాడియండి. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా తిరుమలరావు గారు. ఇంకొక చిన్న మాట సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ మాఫియాని ఈ వంతుని ఎంకరేజ్ చేశారని చెప్తున్నారు. నిన్న కాక మన రాజ్యసభ సీట్లు 3కి ఇచ్చారు సార్. అందులో ఎవరెవరు ఉన్నారు సార్? సానాథ్ సతీష్ బాబు అని ఒక అతను ఉన్నాడు, పెద్ద మనిషి. ఆయన ఏంటి సార్, ఇప్పుడు సిండికేట్లు నడుపుతుంది అతను సార్. మరి ఆ డబ్బులు ఏ సిండికేట్లు? గనులు కానీ మైనింగ్ ఎవ్రీథింగ్ అనే కదా సార్ చూస్తుంది. నిన్న కాక మొన్న ఏబిఎన్ అనే వాళ్ళ టీడీపీ సపోర్టింగ్ ఛానల్లోనే వేశారు సార్, పెద్ద శీర్షికేశారు. వెనకొన్ని మొత్తం నడుతుంది సానా సతీష్ బాబు అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళే రాశారు. అంటే వీళ్ళు కూడా మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు సానా సతీష్ బాబు ఏం చేస్తారు సార్? ఏదైనా అవినీతి కానీ అక్రమాలు కానీ ఏమైనా జరిగితే ఆ లాబింగ్కి సానా సతీష్ బాబు ముందుకెళ్ళి ఈ అవినీతి ఆపండి, ఎంక్వైరీ ఆపండి, అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇలా లాబింగ్ చేసే వ్యక్తి సానా సతీష్ బాబు. ఇలాంటి వ్యక్తికి వీళ్ళు రాజ్యసభ ఇచ్చి ముందుకు పంపిస్తున్నారంటే వీళ్ళు ఇండైరెక్ట్ కూటమి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎట్లా పడితే అట్లా మీకు మళ్ళీ పంపించరు, పరిమళనత్వాన్ని తీసుకొచ్చి డంప్ చేసి. సానా సతీష్ బాబుని ఎవరు పంపిస్తున్నారు? ఆయన ఏమైనా పత్తిత్తా? కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేశాక పంపిస్తుంది. ఆయన మైనింగ్ లో ఇంకొక దాంట్లో అవినీతికి చేసే డబ్బులు మొత్తం ఇచ్చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు సార్ చౌదరి గారిని అడుగుతాను, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, చౌదరి గారికి తెలుసు బాగా. సానా సతీష్ గారి మీద మాఫియా అని నిందలని వేయటంలో మాట్లాడడం తప్పు కాదు, కానీ ఆయన ఎక్కడ అంత దందాలు చేశాడు లేదంటే మాఫియా డౌన్ గా వ్యవహారం చేయలేదు. పార్టీ కోసం పనిచేశాడు. పార్టీలో సతీష్ బాబు ఏ పని చేశాడు చెప్పండి? ఇక్కడ మీకు తెలియదు. బ్యాక్ ఆఫీస్ వేరు, బేదా మస్తాన్ వలి గారు ఏ పని చేశారు? బేదా మస్తాన్ గారు ఏ పని చేశారు? లేదు, క్రెడిబిలిటీ ఉన్నదని చెప్పాలి సార్ మీరు. నిన్న కాక మన వైసీపీలో పదవులు ఐదుకి వచ్చిన పార్టీ నాయకత్వం ఇచ్చినా కానీ మీ పార్టీలో నాయకులు లేక మీరు వైసీపీ రాజీనామా చేసి మీరు తెప్పించుకుంటున్నారు సార్. ఏదైనా అభియోగాలు ఉంటే మీరు నిజంగా తప్పు చేశారంటే మీరు మాటలు చెప్పండి. లేదు, సానా సతీష్ బాబు గారి గురించి మాటలు చెప్పండి. సానా సతీష్ రాజకీయ నాయకుడు పనికిరాడా? సానా మీద ఎంక్వైరీలు ఉన్నాయా? ఆయన తప్పులు చేశారా ఉంటే నాకు చెప్పండి. మీరు అధికారం వచ్చిన తర్వాత వైసీపీలో ఎలా మారుతున్నారో మీరు అలాగే మారుతున్నారు సార్. మీకు వాళ్ళు తేడలేదు, లేదు వాళ్ళు బయటపడి చేస్తున్నారు, మీరు బయటపడి చేయట్లేదు అంతే. మీరు 2 మాటలుగా సానా సతీష్ బాబు గారి గురించి 4 మాటలు చెప్పండి. మీరు సానా సతీష్ బాబు గురించి 4 మాటలు చెప్పండి. 4 మాటలు కాదండి, 10 మాటలు చెప్తాను సార్. చెప్పండి, వింటాను చెప్పండి, మీరు చెప్పండి. ఆయన మీద వ్యతిరేకుతున్నారు కానీ పార్టీ ఆఫీస్ లో మాకు బ్యాక్ ఆఫీస్ లో పనిచేసిన వ్యక్తులు కీలక వ్యక్తి అప్పుడు చాలా నిర్ణయాల్లో చాలా పరిశ్రమ సపోర్ట్ చేశాడు. దేశ విదేశాల్లో పార్టీలు పెట్టడంలో పార్టీ ఇంటర్నేషనల్ వ్యవహరించడంలో కూడా చాలా కీలక పదవి వహించాడు. తానా సభలో కూడా కీలక వహించాడు. తప్పు జరిగాయని మీరు చెప్తుంటే బయట పెట్టండి. మీకు తానా సభల్లో కూడా ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఎన్ఆర్ఐలో చక్రం తిప్పాడా సార్? కొంచెం చెప్పండి, నమ్మేటట్టు ఉండాలి సార్ చెప్పేది కూడా. ఆయన ఒక లాబీస్ట్ ని మీరు రాజ్యసభ పంపిస్తున్నారంటే ఇంకెంత లాబింగ్ సార్? ప్రభుత్వంలోనే బీజేపీయే అతని మీద అరెస్ట్ చేసింది సార్. బీజేపీయే అరెస్ట్ చేసింది సార్ తను. మీ బీజేపీ పార్టీయే ఆయన అన్ని చేసింది అంటే
కెమెరా తీసారా ఫోటోలు తీసారా ఎన్ని కోట్ల చేతులు మాత్రం చెప్పండి. నిజాలు ఒప్పుకోవటంలో భయపడుతున్నారు. ఏదో నిజాలు మాట్లాడండి. ఐటీడీపీ కోసమో లేదా పార్టీ బ్యాక్గ్రౌండ్ పనిచేయడం నేషనల్ పనిచేసిన వ్యక్తుల్ని ఏదో నిన్న మీరు తప్పండి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, నిందనేయాల్సిన అవసరం నాకు లేదు సోదరా, నిందనేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు కార్యకర్త లేక మీకు నాయకులు లేక మీ పార్టీలో ఎవరు కష్టపడేవారు లేరని చెప్పా. వైసీపీ నుంచి ఒక రాజ్యసభ మెంబర్ రాజీనామా చేసుకొని మీ దాన్ని తెప్పించి మీరు రాజ్యసభ పంపిస్తున్నాడు. ఆయన పార్టీ కోసం ఏం కష్టపడ్డారండి? మీరు క్యాడర్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే వీళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్తా ఉంటారు. అలాంటి మాకు ఈక్వేషన్స్ మాకు ఉంటాయి, మా పార్టీ నాయకులు అన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో వేరే పార్టీ సలహాలు చెప్పొచ్చు కానీ అరుణ గారు మాట్లాడతారు. అరుణ గారు మాట్లాడతారు. అరుణ గారు చూసారు కదా, అంటే రాజ్యసభ సభ్యుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాయిస్ పెంచుతుంది. నిజమేనా ఇదంతా? సార్, ఒక పార్టీ నిలబడాలి అన్నా, గెలుపు దిశగా వెళ్ళాలి అన్నా కేవలం గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు మాత్రమే పనిచేస్తే అవుతుంది. దానికి బ్యాక్ ఎండ్ వర్క్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్టర్స్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసేవాళ్ళు, నాయకులు నిలబెట్టి గ్రామ స్థాయిలో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఇలా కుల సమీకరణాలను సేకరించి నాయకులు సెలక్షన్ చేసి ఇలా రకరకాల కేటగిరీస్ సంబంధించిన వ్యక్తులు పనిచేస్తేనే ఏ పార్టీ అయినా రాజకీయంగా ఎదగడము అలాగే అధికారంలోకి రావడం జరిగింది. సానా సతీష్ అనే ఆయన ఈయనన్నట్లుగా మేబీ గ్రౌండ్ లో కనిపించకపోవచ్చేమో, నాకైతే తెలియదు. కానీ పార్టీకి బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ ఇచ్చి వర్క్ చేసినటువంటి వ్యక్తి. మీకు తెలియదు అనుకుంటా, నేను ఇంతకుముందు టీడీపీలో వర్క్ చేశాను. గత రోజు క్రితం దాకా టీడీపీలో ఉన్నాను. నా టీడీపీలో పీటీపీని తెలుసండి. బహుశా మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నేను టీడీపీలో గ్రౌండ్ టు గ్రౌండ్ వర్క్ చేశాను. నాకు టీడీపీ ఆల్మోస్ట్ అన్ని తెలుసు. నాకు మీరు కొత్తగా నాకు టీడీపీలో నుంచి లెసన్ నేర్పకండి. నేను అధికారం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ వదిలిపెట్టి 2% కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేం కాదు. మరి ఇంకేంటి రీజన్? అంటే ఇప్పుడు షర్మిల బయటకు వస్తే ఆవిడకి పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చిందన్నారు, మీకు కూడా పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చింది. చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగిందో దగ్గర చూశాను కాబట్టి అతను లీడింగ్ కానీ రోలింగ్ కానీ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను సార్. అపోజిషన్ లో ఉన్నా కానీ గట్టిగా ప్రశ్నించగలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాను. వస్తే గట్టిగా పరిపాలించాలి. ఒక విషయం అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక 10-15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ పట్ల పాల్పడిన అకృత్యాలని మర్చిపోతుంది. అన్యాయం ఏం చేసింది? అంత మీరు అన్యాయం చేసింది ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్యాయం ఏం చేసింది చెప్పండి. ఒకటి చెప్తాను, వండక్కర్లేదు, ఒక్కటే చెప్తా. పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఆయన వెళ్ళిపోయేప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పెడితే ఆ కమిటీ రిపోర్ట్లో ఏం రాశారండి? ఇట్ మే బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అన్ని మేలే, ఏప్రిల్ లేదు, మార్చి లేదు, అన్ని జూన్ లేదు, అంటే పరిశీలించవచ్చు. లేదు, ఇది ఖచ్చితంగా విభజన జరిగి తీరాలి, మేము చట్టం చేస్తున్నామని చేయలేని ఒక దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించగానే ఎత్తున పెట్టుకుని ఊరేగుతారు అనుకుంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందంటే మేము చెప్పే కరెక్ట్ గా మేము ప్రెసెస్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతామని చెప్పి మేమే ఒప్పుకున్నాం సార్. మేము బయటకు వచ్చి ఇప్పటికీ చట్టం చేయలేదు కదా. 100 చెప్పచ్చు, మీరు 100 చెప్పచ్చు, చట్టం చేయలేదు కదా. మీరు ఆగండి. ఎందుకంటే ఒక పని చేయండి, మీ బాబు గారిని బీజేపీకి విత్డ్రా చేసి సపోర్టు మా కాంగ్రెస్ సపోర్ట్ చేయమని చెప్పండి. మేము క్షణాల్లో మేము ప్రత్యేక హోదా ఇస్తాం. క్షణాల్లో ప్రత్యేక హోదా సార్. మీకెందుకు సార్? మీరు అసలు క్యాండిడేట్లు 2019 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ముంచి మీరు 2019 ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వైసీపీలో ఉన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు నెట్లో ముంచి వాళ్ళు వదిలేసి మీరు ఇదయ్యారు సార్. మీరు ఎందుకు మాట్లాడతారు మళ్ళీ మధ్యలో? తిరుమలరావు గారు మాట్లాడతారు. తిరుమలరావు గారు సార్, వాసుదేవన్ గారు, నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ కి 5 సీట్లు ఏమైనా వచ్చినాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో?
వస్తాయండి 2039లో, అదే ఆయన చెప్పేది, వస్తాయి. ఇంకా 100 ఏళ్ళప్పుడు రావు, ఇంకా 100 ఏళ్ళప్పుడు రావని చెప్పండి. అలానే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారని చెప్పి ఇంకా అధికారం వల్ల కాదు రోజు పోయేస్తారు. మీరు తెలుసా మీకు అది? మీరు జీవితంలో అధికారంలో రారు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. అదే ఇలాంటి మాటలు మాట్లాడి జగనాన్ని నెట్టెట్టి ముంచారు. ఇలాంటి మాటలు మాట్లాడి జనాన్ని నెట్టెట్టి ముంచారు మీరు జగనాన్ని, అది గుర్తుపెట్టుకోండి. తిరుమలరావు గారు మాడతారు. ఓకే అండి, ఒక్క నిమిషం, తిరుమలరావు గారు మాడతారు. ఆయన లెట్ హిమ్ కంక్లూడ్ అండి, లెట్ హిమ్ కంక్లూడ్. రాసుకోలేదు. నాగార్జున గారు, కాసరగడ్డ నాగార్జున గారు. కాంగ్రెస్ పార్టీ ఒక జీవో తేవడానికి ప్రయత్నించింది, అందరికి తెలిసిన విషయమే. ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటానికి పక్కన ఉండే వేరే మతస్థుల పర్మిషన్ కావాల్సిన పరిస్థితికి ఒక జీవో తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు. మరి మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా, మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సరే అది తీసుకొచ్చు, ఓకే తప్పన్నారు, ఓకే మరి మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా, మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేయలేరు, ఎందుకు? మీకు అవి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, అవి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి. మీరు హిందూ మతం నుంచి ఇంత అవుతున్నారు కదా. అదాని అంబానీ గారు, సార్ వినండి, సమాచారం తెలుసుకోండి, సమాచారం తెలుసుకుని మాట్లాడండి. సమాచారం లేకుండా మాట్లాడితే తప్పు మాటలు పోతాయి, తప్పు మాటలు పోతే నాయకత్వం పోతుంది, మీకున్న ఈ పదవి కూడా ఉండదు. సమాచారం వినండి, తెలుసుకోండి. అసలు మీకు ఏ అర్హత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. మీ అర్హత కూడా చెప్పండి. ఈ రోజు కూడా ఒక కేవలం ఒక మతాన్ని సపోర్ట్ చేసుకుంటూ కేవలం ఆ మతం వాళ్ళే బతకాలి ఈ దేశంలో అని చెప్పి రూలింగ్ చేసుకుని వచ్చే కాంగ్రెస్ పార్టీని ఇంత మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత త్వరలో మీ నాయకురాలు స్వయంగా పార్టీ మారిపోతున్నారు, అది చూసుకోండి దయచేసి. మీరు ఇంకా ఊహలేము. ఎవరు మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఒక పార్టీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మతాలు ఉండకూడదా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉండకూడదా? చెప్పండి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉండకూడదా? జనసేనలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ లేవా? టీడీపీలో లేవా? వైసీపీలో లేవా? బీజేపీలో లేవా? మాట్లాడే అర్హత లేదు సార్. కుటుంబ పదవుల గురించి కాంగ్రెస్ వైసీపీని మాట్లాడే అర్హత లేదు. దయచేసి మీరు అటువంటి వదిలేసేయండి. మీరు నాయకుడికి ఎదగాలనుకుంటే కాస్త ఊహల్లో బతకటం మానేసి ప్రాక్టికల్ గా నిజాయితీగా బయట ఉండండి సార్, భూమి మీద ఉండండి సార్. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అరుణ గారు, శ్రీకాంత్ గారు, కాసరగడ్డ నాగార్జున గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా.